జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో గురు భగవానుడు లగ్నం నుంచి ధనస్థానం, కుటుంబ స్థానమైన మిథున రాశికి వెళ్తున్నారు. దాని మూలంగా ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. వృషభ లగ్నానికి పరమయోగకరుడు శని. అలాంటి శని లాభస్థానంలో ఉన్నారు. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. ధనపరంగా మాత్రం మే 15వ తారీఖు నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ల్యాండ్స్లోను అలాగే స్టాక్స్లోను మంచి లాభాలంటూ చూస్తారు. ఈ మాసంలో 12వ స్థానంలో సూర్యుడు ఉన్నారు. మే 14వ తారీఖు నుంచి సూర్య భగవానుడు మీ లగ్నంలోకి రాబోతున్నారు. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నిలబడ్డాడు. బలం తక్కువగా ఉన్నది. మ్యారేజ్ పరంగా చిన్న సమస్య పెద్ద సమస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా గ్రోత్ అనేది అధికంగా ఉంటుంది. ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. రాహు భగవానుడు మీ లాభస్థానం నుంచి దశమ స్థానానికి వెళ్తున్నారు. మే 18వ తారీఖు నుంచి కెరియర్ పరంగా మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీకు మంచి రోల్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కెరియర్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి లాభాలంటూ ఉంటాయి. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు మీనరాశి నుంచి మేషరాశికి వస్తున్నారు. మే 7వ తారీఖు నుంచి. దాని మూలంగా బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మే 27వ తారీఖు నుంచి మీరు బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.